ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరి ఎక్కడ పెగ్గెలు కొడుతున్నాడు ఒకసారి రాసుకొనొద్దాం నడుగుర్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే పిల్లగా ఇంకోడేరా, నువ్వు ఒక్కనివే వచ్చినావు అంతేనా? సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది మంచిగా నవ్వు 4 విధాలుగా సేటు అని ఎంతమంది అయితే చెప్పిర్రు, అది ఎంతవరకు అయితే నిజమో, ఏడుపు 1000 విధాలుగా అంత మేలు అనేది కూడా అంతే నిజం. ఈయన నవ్వులేందో ఈయన ఏడుపులేందో ఎవ్వలకు అర్థం కాదు. గుండెలో నిండిన భారాన్ని బయట పోయాలంటే ఏడవాలి, పెళ్ళంకొచ్చిందంటే ఏడవాలి, తల్లి తిట్టిందంటే ఏడవాలి, అప్పులోడు ఎగ్గొచ్చిందంటే ఏడవాలి, కోడలు గుద్దిందంటే ఏడవాలి. ఆ ఏడుపును ఏదో విధంగా మనం బయట పోయాలి కాబట్టి ఆ ఏడుపు ఎన్ని విధాలుగా ఉంటుంది, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇప్పుడు నేను నీకు చెప్తా, సరేనా? చలో. ఏంది ఏడుపు నేర్పబోతున్నావా? నువ్వేందయ్యా ఏడుపు నేర్పించాది? గా పొలగానికి ఏడవరాదా ఏంది? పిల్లగాని చేనులో కూసుండబెట్టి ఏమో కథలు పడతాడు కథలు. అవ ఆ మిడుగుల దాన్ని చూసినావారా? అది రోజు నన్ను వార్తలు తీసుకురమ్మని పెట్టే టార్చర్కు ఒక పెద్ద రోకల్ బండ తీసుకుపోయి దాన్ని నెత్తి మీద వాళ్ళకు కొట్టాలనిపిస్తా ఉంటదిరా. కానీ అట్లా చెయ్యలేక ఆ బాధను దిగమింగేటందుకు మా పానాది మొక్కాన చెంబు పట్టుకొని పోయి కూర్చొని మస్తు ఏడుతా అంటారా. ఏం చేయాలి? ముసలోని బల్పు చూడు రియసుంటి మాటలు మాట్లాడుతున్నాడో. సరే గాని ఓ తాత, ఇంతకు అసలు ముచ్చటేందో జర అర్థమయ్యేటట్టు చెప్పే, నీకు పుణ్యం ఉంటది. నేను చెప్తే నువ్వు అక్కడ నవ్వుతావు కానీ వీడు చెప్తాడు. అరే చెప్పురా నా బడి పేరేందో. అలేరాములు ఏడుపు కొట్టు స్కూల్ అక్క. అవా అది ఇవాళ వరకు అయితే వీడు ఒక్కడే జైన్ అయిండు. ఇక రేపటి సంధి 100-200 మంది ఊరంతా వచ్చి జైన్ అయినా కూడా నువ్వు ఆశ్చర్యపోని అవసరం లేదు. చూడు ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలా. చూడవు, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దునియా మీద ఇసొంటి ఏడుపు కొట్టు బడిని ఎవరు పెట్టలేదు కాబట్టి. ఓగా బడి, ఎగురుడు బడి, నవ్వుకునే కిలబ్బులు అసంటి చూసినావు కానీ ఈ రాములు తాత పెట్టినటువంటి ఏడుపు కొట్టి బడి అనేది ఎవరు పెట్టలేదు, అందుకే నేను పెట్టిన. మరి నీకే ఎందుకు ఈ ఏడుపు కొట్టు స్కూల్ పెట్టాలని అనిపించిందో? ఎందుక నా ఈ ఏడుపు కొట్టు బళ్ళ కచ్చేటోళ్ళ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టమైన టైములా ఇష్టం ఉన్నట్టుగా నా మీద పడి ఏడవచ్చు. వాళ్ళకు ఒకవేళ ఏడుసురు రాలేదనుకో ఎట్లా ఏడవాలని అనేది నేనేం నేర్పుతా అన్నట్టు. ఈ లెక్కన దునియా మీద యోగా సెంటర్లు, డాన్స్ స్కూళ్ళు, లాఫింగ్ క్లబ్ల లెక్కనే రాను రాను ఈ ఏడుపు కొట్టు సెంటర్లు కూడా అత్తయ్య కావచ్చు. తాత మరి ఎప్పుడెప్పుడు ఎసొంటి ఏడవాలి, ఎట్లా ఏడవాలి? ఇగో గిట్ల అడిగినావు మంచుకున్నది. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళంకి వచ్చింది అనుకో, జనాలకు తెలియకుండా పెళ్ళానికి మాత్రమే వినబడేటట్టు ఏడవాలి. అది ఎట్లా ఏడవాలి అనేది ఇప్పుడు నీకు చెప్తా, నేను చూడు. ఇట్లా ఈ ఏడుపులలో కూడా రకాలు ఉంటాయానే? మరి అనుకుంటానే ఆడ కూర్చొని వార్తలు తగినట్టు అనుకుంటానా? ఇప్పుడు ఎవరైనా దబ్బున జీవిడ్చిర్రు అనుకో, అక్కడ మనం ఏడ్చే ఏడుపును చూసి చుట్టుముట్టున్న జనాలు మస్తు మెచ్చుకోవాలి. అబ్బా ఎంత ప్రేమ ఉన్నది నాకు, గింతగానం ఏడుతాండు అని అనుకోవాలి. ఇప్పుడు ఆ ఏడుపు ఎట్లుంటుంది అనేది చెప్తా ఇను. బిచ్చపాటి బిచ్చపాటి తుంటకొక్కు లెక్కుంటివి కాదు, బిచ్చపాటి బిచ్చపాటి ఇట్లా ఏడవాలి అన్నట్టు. ఇట్లా వల పోసుకుంటా ఏడవాలి. ఏ ఇక ఆపు ముసలోడ, నీ ఏడిపింట అంటే ఓ కారమే వస్తుంది. పోరగా నేను చెప్పే మంచిగా చేదు మంచిగా కూర్చో. ఇప్పుడు నేను చెప్పబోయే ఏడుపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవడన్నా మనల్ని కొచ్చినా, ఎవరినన్నా మనం కొచ్చినా పోలీస్ స్టేషన్కి పోతాం కదా, అప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ సార్ నమ్మేటట్టు ఏడుపు ఎట్లా ఏడవాలనేది చెప్తా మంచిగా. సార్ అసలు నేను అసలు మరి కొట్టలేదు సార్, అమ్మతోడు సార్, నాతో సార్, నేను అసలు కొట్టలేదు సార్, నేను కావాలంటే మన అడుగు సార్, ప్లీజ్ సార్. అబ్బ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 ా, నీ నటనకు భాస్కర్ అవార్డు ఇచ్చినా సరిపోదు కావచ్చు ముసలోడా. సరే గాని ఇవాళ ఈ ఏడుపులతోనే పొద్దెల దిత్తవా అని తాత? అరే గింత మంచి పని చేస్తా అంటే ఆ ఏడుపులతోటే పొద్దెల దిత్తవా అని అంటే వేందా ఈ గ్రంథ తక్కువదానా? అయితే కానీ పోయి నువ్వు కూడా ఒక మంచి ఏడుపు నేర్చుకుందుకు రాయా. దమ్మును కాలే నీ మొగడు కొడితే అక్కడికి వస్తుంది కాదే ఏడుపు. మళ్ళీ అప్పటి వరకు నేను వచ్చి మీ బయలు చేరుతానంటే ఆ డ్రిమిషన్లు దొరికాయి. ఆ టెంక్గా పర్వీన్ కానీ పైరోగు పట్టుకుని వస్తే కూడా నడవది. పిల్ల అది కూడా ఎట్లనో చెప్పరా, అది నేను చూసి నేర్చుకుంటా. ఇప్పుడు మొగడిని కొట్టాలి, బయట్లకు రావాలి, ఇంటికి నీర పోయాలి,
నాయనో నాయనా ఈ అడ్డమైనకి ఇచ్చి నా కుచిగా వచ్చినావు కాదే నాయనో నాయనా వాడు నా ఈ పంత మండ చంపింది కాదే నాయనో ఓ నాయనా వాని దినాలు కాను వాడిని ఎత్తుకపోను వాడిని కట్టుకపోను వాడిని పలుగా తీర వాని తల పండు పలుగా నాయనో ఓ నాయనా నా ఒళ్ళంతా చింతపండు గొడ్డులకు వచ్చాడుకు వచ్చింది కాయ నాయనో ఓ నాయనా వచ్చాడు వాళ్ళే చిచి నీ ఏడుపద్దు నువ్వు వద్దు ముసలాడా నీ ఏడుపేదో నువ్వు ఏడు నా వార్త లేదో నేను చెప్పుకుంటా. అరే పిలా ఇవాళ వరకు ఈ ఏడుపు చాలు ఈ ఏడుపులను నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని రావాలి. రేపు పొద్దుగాల చీకటితోటే రావాలి. వచ్చి నాకు అది అప్పచెప్పాలి. ఇవాళ వరకు ఒక ఏడుపు చాలు చేయగా నేను చెప్పినట్టు ఇంకా బాయి లోపట్టించాలి రావాలి ఏడుపు. చూసిన అరుల్లా నవ్వు 4 విధాల చేటని ఒకప్పుడు అన్నారు కానీ ఏడుపు 5 విధాల మంచిదని ఇప్పటి సైంటిస్టులు అంటున్నారు. మనసు నిండి ఏడిస్తే ఆరోగ్యానికి మంచిదట. ఇక ఈ ముచ్చట తెలిసి ముంగట గల్లీకో ఏడుపు కేంద్రాలు, కామెడీ క్లబ్బుల లెక్క ఏడుపు క్లబ్బులు, ఏడుపు మీద వారోత్సవాలు ఇట్లా పోను ఏడుపే చాలా మందికి బిజినెస్ అవుతుంది కావచ్చు.